నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. విచిత్రమైన రూల్స్ లో ప్రపంచంలోనే ఉత్తర కొరియా టాప్ లో ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ న్యాయం. ఆయన మాటలను కాదని ఎదిరిస్తే దారుణమైన చావే గతి. ఇలాంటి దేశంలో ఇప్పుడు కొత్త ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. మండే ఎండలతో పోరాడుతున్న ఉత్తర కొరియాలో కుక్క మాంసం సూప్ తాగమని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సలహా ఇస్తుంది. బలాన్ని అందించి వడదెబ్బను నివారించడంలో ఇది సహాయపడుతుందని ఉత్తర కొరియన్ల నమ్మకం. డైలీ స్టార్ నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ను మించిపోయాయి. కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తాపత్రిక ఒక సీనియర్ వైద్యుడితో జరిగిన ఇంటర్వ్యూలో ప్రజలు కుక్క సూప్ తాగాలని సలహా ఇచ్చింది. కొరియన్ భాషలో డాంగోగి గుక్ అని పిలువబడే వంటకం ఉంటుంది. దీనికి తీపి మాంసం సూప్ అనే అర్థం వస్తుంది. ఈ సూప్ అత్యంత పోషకమైనదని, మండుటెండలో శరీరానికి శక్తిని అందిస్తుందని మరియు వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని ప్రభుత్వ ఆధీనంలోని వార్తాపత్రిక పేర్కొంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రయోజనకరమని, అలాగే మధుమేహం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని ఆ నివేదిక పేర్కొంది. కుక్క సూప్ పురుషుల్లో శారీరక బలాన్ని పెంచుతుందని, శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుందని ఒక నమ్మకం ఉంది. అయితే దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేవు. రాజధాని ప్యాంగ్ యాంగ్ లో కేవలం కుక్క మాంసంతో తయారు చేసే సూప్ ను అందించే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ వంటకాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇష్టపడతారని చెప్తారు. ప్రభుత్వ విందుల్లో, హై లెవెల్ పార్టీల్లో దీనిని వడ్డిస్తారు.